కి 5 రోజుల మట్టి ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 46, 47, 48 పరిధిలో ఉన్నటువంటి కుర్మ సంఘం యూత్ ఆధ్వర్యంలో ఆ సంఘం యొక్క అధ్యక్షులు ఎంఏ రాంబాబు, సంపత్, వినయ్, కునుపూరు మహేష్, కునుపూరు మధు ఇంకా చాలా మంది మిత్ర బృందంతో గతంలో వీళ్ళతో తిరిగి అకాల మరణం గత సంవత్సరం క్రితం అకాల మరణం చెందినటువంటి గొరిగా హరీష్ స్మారకార్థంగా అతను గుర్తుగా ఈరోజు ఈ టోర్నమెంట్ జరగటం అనేది చాలా ఆనందదాయకం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఒక కుర్మ సంఘం తరఫున 3 వార్డు పరిధిలో పెట్టిన వాళ్ళు ఖమ్మం పట్టణ నగరం అన్ని ప్రాంతాల నుంచి యువతను కలుపుకుపోయి రాజకీయాలకి ముఖ్యంగా పార్టీలకి కుల మతాలకు అతీతంగా అందరి ఐకమత్యం కోసం ఆటలనే ఐక్యత కోసం నడిపేయి ఐకమత్యం పెంపొందించడానికి జరిపినటువంటి ఈ కుర్మ సంఘ యూత్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా హరీష్ జ్ఞాపకార్థంగా గొరిగా హరీష్ జ్ఞాపకార్థంగా యువత ఐకమత్యంతో ఒక క్రీడలకే పరిమితం కాకుండా ఈ ప్రాంతంలో డెవలప్లో వారి యొక్క భాగస్వామ్యం ఉండాలని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో పచ్చదనం క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదానికి ఈ ఈ యువతే ముఖ్య పాత్ర తీసుకున్నట్టయితే మన ప్రాంతంలో ఇంకా రోడ్లన్నీ బాగున్నాయి. అన్ని ప్రాంతంలో చెట్లని బాధ్యతాయుతంగా ఈ కుర్మ సంఘం యువత మిగతా యువతలను కలుపుకొని చేస్తే ఇంకా ఈ 3 వార్డులు అభివృద్ధి ప్రదంలో నడవడం బాగుంటాయని ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఆ 22 టీంలకి ఈ ప్రాంత యువతలకి ముఖ్యంగా మా కుటుంబం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గొరి హరీష్ మెమోరియల్ 2026 ఈ సంవత్సరం గొరి హరీష్ గారు పోయిన సంవత్సరం అకాల మరణం చెందారు. దానికి గుర్తుగా కుర్మ సంఘ యూత్ తరఫున మా యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్కి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మేము క్రికెట్ టోర్నమెంట్ పెడదాం అనగానే నేను ముఖ్యంగా ఎంఆర్ రాంబాబు గారు, కునుపూరు మహేష్ గారు, మధు గారు, సంపత్ గారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. దీనికి తోడుగా సుధగాని బద్రి మనం హరీష్ అన్న పేరు మీద పెడదామని అనగానే వాళ్ళ ముఖ్య మిత్రుడు హరీష్ చనిపోయాడు, ఆ గుర్తు తెచ్చుకొని ముందుండి చేయాలి ప్రతి ఒక్కటని సుధగాని బద్రి గారు సపోర్ట్ చేశారు. అదేవిధంగా మనం గొరి హరీష్ స్మరిస్తూ ఈరోజు మనం ఒక 200 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాం. చాలా చక్కగా జరిగింది. ఫైనల్లీ ఫస్ట్ కప్ వచ్చిన ఎన్బిసిసి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా టిఆర్ఆర్ హాస్పిటల్ 11 వారికి కూడా ధన్యవాదాలు, కేవైసిఎస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.